హాయ్ మై స్వీటీస్, దిస్ ఇస్ రూపీ హియర్. లాస్ట్ టైం మనము ఇన్హెరిటెన్సు ప్లస్ పెన్షన్ ఫండు అండ్ డివోర్స్ మ్యాటర్సు అండ్ విల్ అండ్ ప్రొబేటు అండ్ హోము అసెట్స్ కార్స్ ఇవన్నీ కూడా ఎట్లా కాపాడుకోవాలి అండ్ జనాలు దొంగతనం చేయకుండా మన దగ్గర నుంచి ఎట్లా కాపాడుకోవాలని మీకు చెప్పిన కదా ఒక వీడియోలో. మన పేరెంట్సే మనం మోసం చేయడానికి ఛాన్స్ ఉంటుంది, మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ మోసం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని ఒక వీడియోలో చెప్పిన కదా, అంతకుముందు వీడియోలో. ఈరోజు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 99.9% ఆఫ్ ది పీపుల్కి ఇవి తెలియదండి. ఎందుకంటే ఒకటి ఈరోజు టాపిక్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్, చాలామంది ఆడోళ్ళు ఈ మధ్య పిల్లలు, నేను అంటే ఇప్పుడు రీసెంట్ పిల్లలకు కానీ అంతకుముందు కొంచెం పెద్దోళ్ళు కానీ వాళ్ళకు బుర్ర ఎదిగింది కానీ నార్మల్గా ఈ మెంటల్గా ఎదుగుదల అనేది లేదు వాళ్ళకి. దే డోంట్ నో ఎనీథింగ్. ఎందుకంటే పేరెంట్స్ 15 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నప్పుడు మైనర్ బాలికను తీసుకుపోయి పెళ్ళిళ్ళు చేస్తే అదే పిల్ల, మళ్ళీ దానికో పిల్ల పుట్టే, దాని తర్వాత పిల్లలకు వాళ్ళకు తల్లిదండ్రులకు నాలెడ్జ్ ఉంటే కదా పిల్లలకి చెప్పేది. తల్లిదండ్రులకే నాలెడ్జ్ లేనిది పిల్లలకి ఏం చెప్తారు? కాబట్టి ఏంటంటే వెనకట మా నానమ్మ కొన్ని సూత్రాలు చెప్పింది. మా అమ్మ వంట చేసేటప్పుడు మా నానమ్మ మా అమ్మకి చెప్తుంటే విన్నా నేను. మా అమ్మమ్మ షీజ్ దానికి పాపం ఏం తెలియదు. మా నానమ్మనే అతివృష్టి, ఇదేమో అనావృష్టి. మా అమ్మమ్మ ఏంటంటే మా నానమ్మకేమో తెలివి చాలా ఎక్కువ, నాలాగా చాలా తెలివి కలదు అది. అబ్బో చాలా తెలివి కలదు అది, తెలివి కలగటం. మా అమ్మమ్మనేమో అనావృష్టి, దానికి ఏమంటే ఏం తెలియదు, ఎరి పాప. కాబట్టి మా నానమ్మ ఎప్పుడన్నా ఆడు ఉన్నప్పుడు ఆయుర్వేద శాస్త్ర ప్రకారము వెనకట ఊర్లల్లో ఎట్లెట్లా చేసేది ఏంది అండ్ ఆయుర్వేద శాస్త్ర ప్రకారము కొన్ని పదార్థాలు అనేది తినేటప్పుడు కొన్ని కలిపి వండకూడదండి. ఎందుకంటే తల్లికి తెలియనప్పుడు పిల్లకి ఏం చెప్తారు చెప్పండి? కాబట్టి తెలియదు కాబట్టి వాళ్ళకు ఏది పడితే అది వండుకుంటారు. ఓ అమ్మో రేపు ఇక న్యూస్లో వస్తుంది, ఓ అమ్మ వీళ్ళ పిల్లగాడట ఇది తిన్నాకనంట చచ్చిపోయిందట, ఓ అమ్మ ఎరికేనా ఇది ఇట్లా అయిందట, వాళ్ళ పోరనికట ఫుడ్ పాయిజనింగ్ అయిందట, హాస్పిటల్లో జాయిన్ చేసిరట. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లులకు తెలియదు. కాబట్టి ముసలోళ్ళు చెప్పేది వాళ్ళు పట్టించుకోరు, వినరు. ముసలిదాన్ని వాడు గుసా ఏంది నువ్వు చెప్పేది నాకు బోడి అనిపించకుండా వేషాలు వేస్తారు. కాబట్టి ఏంటంటే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియనప్పుడు ఒకళ్ళు చెప్పినప్పుడు వినండి, అంతేగాని వేరే వాళ్ళ మీద కుళ్ళుకునుడు, వేరే వాళ్ళ అమ్మో ఈమె నాకు చెప్పేది బోడి నీతులు చెప్తానికి వచ్చింది అట్లా థింక్ చెయ్యకండి. వై డోంట్ యూ థింక్ దట్ ఓకే ఈమె చెప్పేది కూడా ఇందాము, నేర్చుకుందాము, మీ మంచికే కదా నేను చెప్పేది, చెడుకైతే కాదు కదా. నేను చెప్తున్నాను కుళ్ళుకొని నా మీద కచ్చగట్టి నా మీద సీరియస్ అయిపోయి భర్తల మీద చూపించడం ఎందుకు? మీకు తెలియనప్పుడు ఒకళ్ళు చెప్పి నేనండి. మీ తల్లిదండ్రులక ఎడ్యుకేషన్ లేదు, మీకు ఎడ్యుకేషన్ లేదు, అట్లా నేను ఎక్కిరి అట్లా తెలియనప్పుడు మీ తల్లులు మీకు నేర్పియనప్పుడు ఇప్పుడు జనరేషన్ అయితే అసలే ఏం తెలియదు పొరగాలకు. కాబట్టి పేరెంట్స్కు తెలియదు కాబట్టి మీకు చెప్పలేదు. మీకు చెప్పేటోళ్ళు ఉన్నప్పుడు ఇది నేర్చుకోండి, ఇది తప్పు అది రైటు అనేది నేర్చుకోండి. అది అంతేగాని వేరే వాళ్ళ మీద కోపం అయితే మీకు ఏమైనా వచ్చేది ఉందా? లేకపోతే కుళ్ళుకుంటే ఏమైనా వచ్చేది ఉందా? మీకు కడుపులో హీట్ రగులుతుంది, ఆకలి అవుతుంది, తింటాం ఈసిపోతాం, లోడింగ్ అండ్ అన్లోడింగ్ అవుతుంది, అంత తప్పితే మీకు వచ్చేది ఏముండదు. అర్థమైంది కదా? సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వెనకట మా నానమ్మ మా అమ్మ వండుతుంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారము కొన్ని అధర్వణ వేదనలో కూడా రాసి ఉన్నాయి కొన్ని థింగ్స్. అండ్ సెకండ్ థింగు, అధర్వణ వేదన నేను మొత్తం చదవలేదండి, బట్ కొంచెం చదివినాను. సో ఐ హ్యావ్ సీన్ దట్, ఓకే. అండ్ దాంట్లో అధర్వణ వేదంలో ఏముందంటే ఆయుర్వేదం
ప్రకారం ఏది మంచిది ఏది చెడు అనేది ఉంది. చేతబడి ఎవరైనా తాంత్రిక శక్తులు యూజ్ చేస్తే ఎటువంటి నివారణ ఎట్లా చేసుకోవాలి, డెవిల్ ఎనర్జీ నుంచి ఎట్లా బయటపడాలని ఉంది. అండ్ అదర్ థింగ్ ఏంటంటే ఎవరన్నా ఏదన్నా చేస్తే దానికి ప్రొటెక్షన్ వైజ్ ఎట్లాంటి చెట్లను పెంచుకోవాలి, హెల్దీ ప్లాంట్స్ ఏంటివి, మస్కిటో ప్లాంట్స్ ఉంటాయి కదా మస్కిటోస్ రాకుండా అట్లాంటివన్నీ కూడా దాంట్లో రాసి ఉందన్నమాట. ఓకే, అట్లాంటివి కొన్ని నేను చదివినాను. అండ్ అదొక్కటే కాదు, నానమ్మ వెనకటోళ్ళు ముసలోళ్ళు ఏంటంటే వాళ్ళకి వెనకట వాళ్ళు ట్రై చేస్తారు ఒకసారి. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే సైంటిఫిక్గా రైటా తప్ప అనేది చెప్తారు అన్నట్టు. ఓకేనా, కాబట్టి ఏంటంటే వాళ్ళు చెప్పింది రైట్, 100% ట్రూ. అండ్ అదొక్కటే కాదు, ఆయుర్వేద శాస్త్రంలో కూడా నా దగ్గర 2 ఆయుర్వేదిక్ బుక్స్ ఉన్నాయి. ఓకే, నేను థంబ్నెయిల్లో పెట్టిన చూడండి. ఓకేనా, సో ఆ బుక్స్ కూడా నేను చదివి రిఫర్ చేసి నేను కంప్లీట్గా ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది చూసి నేను అంత రీసెర్చ్ చేసిన తర్వాతనే మీకు షేర్ చేసుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే పాల గురించి నేర్చుకుందాం మనం. ఓకే, పాలు, ఓకే, ప్లస్ ఆయిల్లో వేయించిన థింగ్స్ 2 కలిపి తినకూడదు. ఏమేం పదార్థాలని కలిపి తినొద్దు అనేది చెప్తున్నా మీకు. అది ఏమవుతుంది అంటే సైంటిఫిక్గా చాలా ఉంది. ఇప్పుడు దాని గురించి చెప్పుకోవడం కూర్చొని 2 రోజులు 3 రోజులు 4-5 ఎపిసోడ్లు పడతాయి. కాబట్టి నేను బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నా, ఏమేమి తినొద్దు కలిపి అనేది చెప్తున్నా. ఓకేనా, పాలు ఒకటి ఫస్ట్ థింగ్, ఆయిల్లో వేయించిన పదార్థాలు 2 కలిపి తినకూడదు. ఓకేనా, సెకండ్ థింగ్, పాలు ఎనీథింగ్ పుల్లనివి, నిమ్మకాయలు కానీ, ఆరెంజ్ కానీ, సంత్రాలు కానీ, ప్లస్ చింతపండు కానీ అట్లాంటివి అనేది కలిపి తినకూడదు. పాలల్లో ఉప్పు వేయకూడదు, 3వది. ఓకే, 4వది, పాలు ప్లస్ గుడ్లు కలిపి తినకూడదు. 5వది, పాలు ఫిష్ 2 కలిపి తినకూడదు. ఓకేనా, అదర్ థింగ్, పాలు పొట్లకాయ కలపకూడదు అంటారు. బట్ మా అమ్మ వంట చేసేటప్పుడు పొట్లకాయల పాలు కలిపేది. బట్ ఇంతవరకు మాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు, మా నానమ్మ అనేది. బట్ మా మమ్మీ వినలేదు. ఒకసారి వండి చూసింది పాలు పోసి పొట్లకాయ, బట్ ఏం ప్రాబ్లం కాలా. ఎందుకంటే పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తారు కదా, సో ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లం. సో ఐ డోంట్ నో అది దాంట్లో ఎంత నిజం ఉంది అబద్ధం ఉంది తెలీదు, అది మాత్రం నాకు తెలియదు. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే పాలు ఒకటి, పాల ప్రోడక్ట్సు ఏదైనా సరే ప్లస్ తులసి 2 కలిపి తీసుకోకూడదు అంటారు. తులసి ఉంటుంది కదా, తులసి ఆకులు అట్లా అవి ఉంటాయి కదా, తులసి ఆకులు, పంచతులసి అట్లాంటివి పాలతోటి కలిపి తీసుకోవద్దు. ఓన్లీ నీళ్ళతోటి కలిపి మాత్రమే హనీ కలిపి తీసుకోవాలి దాంట్లో. అర్థమైందా, అదొకటి. అండ్ సెకండ్ థింగు పాలతోటి ఇంకేమేమి ఉన్నాయబ్బా, చాలా చెప్పేది నానమ్మ, బొచ్చడి చెప్పేది గుర్తొత్తలేదు ఇప్పుడు. 8th థింగ్ ఏంటంటే పాలు ఒకటి, ఇప్పుడు గుర్తొచ్చింది, బెండకాయ ఒకటి కలిపి తినొద్దు కంపల్సరీ. అండ్ కాకరకాయ తినొద్దు అంటారు, పాలు కలపొద్దు అంటారు. బట్ మా మమ్మీ కూర చేసేటప్పుడు కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు మాత్రం పాలు కలిపేది. ఐ డోంట్ నో వై, బట్ మాకైతే ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. సో అవి 2 నాకు డౌట్, పొట్లకాయ ఒకటి కాకరకాయ ఒకటి పాలు కలిపొద్దు అని అంటారు. బట్ నాకు కూర చేసేటప్పుడు, కూర ఫ్రై చేసేటప్పుడు మాత్రం పాలు పోసి సిమ్మర్లో పెట్టి ఉడికిచ్చేది మమ్మీ. బట్ మాకైతే ఎప్పుడేం ప్రాబ్లం రాలా మరి. సో అదొకటి. దానివల్ల ఏంటంటే మూత్రపిండాలల్లో స్టోన్స్ వస్తాయి, డైజెస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటారు మరి. బట్ మాకైతే ఎప్పుడేం ప్రాబ్లం రాలా మేము చిన్న ఉన్నప్పుడు. ఓకేనా, అదొకటి. అండ్
సిట్రస్ ఫ్రూట్స్ ప్లస్ పాలు కలిపి తీసుకోవద్దు చెప్పిన కదా మీకు ఆల్రెడీ. అండ్ 10th అయిపోయింది. 11th ఏంటంటే పాలు ఒకటి ఆల్కహాల్ ఒకటి కలపకూడదు. ఎందుకంటే ఇక్కడ ఐరిష్ లిక్యూర్ అని అమ్ముతాడు ఒకటి, ఏంటంటే చాక్లెట్ ప్లస్ చాక్లెట్ మిల్క్ ప్లస్ వాడ్కా కలిపి ఐరిష్ లిక్యూర్ అమ్ముతాడు. అది నేను ఐ డోంట్ టేక్ ఆల్కహాల్, సో ఐ డోంట్ స్మోక్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, సో ఐ హ్యావ్ గట్ నో ఐడియా ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ ఈయన తాగేటోడు అప్పుడప్పుడు, బట్ అది మంచిది కాదు హెల్త్కి. ఆల్కహాల్ అనేది పాలు అనేది కలపకూడదు. బట్ ఐరిష్ లిక్యూర్ ఐ డోంట్ నో ఎవడు కనిపెట్టిండో నాకు తెలియదు, కానీ యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అది తప్పు. ఆల్కహాలు ఎప్పుడు పాలు కలపకూడదు, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే పెరుగన్నం ఒకటి, పాలు ఆల్రెడీ చెప్పిన కదా మీకు, ఓకే. ఓకే, ఇప్పుడు గుడ్లతోటి వస్తే, గుడ్ల కాడికి వస్తే చూద్దాం. ఇప్పుడు 12 చెప్పిన పాలతోటి ఏమేం కలపాలి ఏమేం కలపొద్దు, ఓకే. మొత్తం నేను అంత డిస్క్రిప్షన్లో పెడతా, మీరేం టెన్షన్ పడకండి. సెకండ్ థింగ్, గుడ్ల దగ్గరకు వచ్చినప్పుడు పాలు గుడ్లు తీసుకోవద్దు చెప్పిన. రొయ్యలు గుడ్లు తినొద్దు, ఎందుకంటే ఇది సీ ఫుడ్ ఆల్రెడీ, అది ప్రోటీన్ 2 బ్రేక్ అవుతాయి, కాబట్టి డోంట్ టేక్ దట్, ఓకే. ఓకే, అదొకటి. ప్లస్ గుడ్లు అండ్ ఫిజీ డ్రింక్స్ తాగకూడదు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే గుడ్లు సిట్రస్ ఫ్రూట్స్ అనేది తీసుకోకూడదు, ఓకే. అండ్ గుడ్లు ఫిష్ 2 కలపకూడదు, ఓకే. ఫిష్ అయినా సరే, రొయ్యలైనా సరే, నత్తలైనా సరే, క్రాబ్స్ అయినా సరే, ఎనీథింగ్ గుడ్లు అనేది దాంట్లో కలపకూడదు. చాలామంది చేస్తారు ఏంటంటే రొయ్యలు ఒకటి గుడ్లు ఒకటి కలిపి చేస్తారు. అండ్ ఫిష్ ఒకటి గుడ్లు కూడా కొట్టేయరు, కానీ గుడ్లు ఉడకబెట్టేస్తారు. సో డోంట్ ఈట్ బోత్ ఆఫ్ దెమ్, కలిపి తినకూడదు యాక్చువల్గా. అండ్ కొంతమంది నేను దాని తర్వాత వస్తుంది దాని విషయానికి, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ థింగు పాలతోటి ఇంకేదో ఉందే గుర్తొస్తలేదు. పాలు ఒకటి, చల్లపాలు ఒకటి అన్నంతో తినొద్దు అని అంటారు. ఎందుకంటే వేడి అన్నం తిన్నప్పుడు పాలు తర్వాత తీసుకోవద్దు అంటారు. ఎందుకంటే వేడి చల్లయి 2 ఒక్కసారి తీసుకోకూడదంట. నువ్వు వేడి పాలు తాగు, అన్నం తినుకుంటా అప్పుడప్పుడు మధ్యలో తాగు, డజంట్ మ్యాటర్. దాని తర్వాత తాగు, ఇట్స్ ఓకే. బట్ వేడి కాకుండా చల్లయి అండ్ ఇవి తాగకూడదు అంటారు. చల్లపాలు ఈ మధ్య ఏంటంటే చాలామంది చల్లపాలు, చల్ల టీలు, చల్ల కాఫీలు తాగుతారు. కాబట్టి చల్లవి అనేది పాలు అనేది తాగొద్దు అని అంటారు. మరి చల్లపాలు అంటే చల్లవి అండ్ వేడి అన్నము 2, వేడిది చల్లది 2 కలపొద్దు అని అంటారు, ఓకే. ఇది ఒకటి పాల విషయానికి వస్తే. అండ్ పెరుగు విషయానికి వస్తే మాత్రం పుల్లటి పెరుగు ఒకటి, పుల్లటి ఫ్రూట్స్ ఒకటి తినకూడదు. నేను నా దాంట్లో పెట్టింది ఏంటంటే తియ్యటి పెరుగు ఫ్రూట్స్ కలిపి షుగర్ వేసుకొని తినొచ్చు. బట్ తియ్యటి పెరుగు మాత్రమే, పుల్లటి పెరుగు తినకూడదు, అర్థమైందా. పుల్లటి పెరుగు, పుల్లటివి ఫ్రూట్స్ తినొద్దు. అంటే ఇవి మామూలుగా స్ట్రాబెర్రీస్ ఒకటి, రాస్బెర్రీస్ ఒకటి, బ్లూబెర్రీస్ ఒకటి, బ్లాక్ బెర్రీస్ ఈ తీయగానే ఉంటాయి. అవి ఏం పుల్లగా ఏమి ఉండవు. అవి నేను అనేది ఏంటంటే నిమ్మకాయలు, లేకపోతే దెబ్బ నిమ్మకాయలు, లేకపోతే ఆరెంజెస్, సంత్రాలు ఉంటాయి కదా, అట్లాంటివి చేయకూడదు, ఓకేనా. అదొకటి. పెరుగు పుల్లటి తిరగకూడదు, అది గ్యాస్ ఫామ్ అవుతుందంట. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే పెరుగుతోటి పాలు అనేది అది చేయొద్దు అని అంటారు, కలపొద్దు అని అంటారు. అండ్ అదర్ వన్
ఇంకేమేమి ఉన్నాయబ్బా పెరుగుతోటి. ఇది అరటిపండు ఒకటి. ఇప్పుడు పెరుగుతోటి అయిపోయినాయి మోస్ట్లీ, పెరుగుతోటి ఇంకేం లేవు చెప్పేసినాను కదా మీకు ఆల్రెడీ. ది వెజిటేబుల్స్కి వస్తే ఓకేనా, థర్డ్ సెక్షన్ ఇప్పుడు వెజిటేబుల్స్కి వస్తే అరటిపండు పొద్దున్నే తినకూడదు. ఓకే, అదర్ థింగు ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకోకుండా మంచినీళ్ళు తాగితే, ఒక గ్లాసుడు మంచినీళ్ళు మనం నీళ్ళు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఓకేనా, రూపిగాని హెల్దీ టిప్స్ ఫాలో కండి, అర్థమయ్యిందా? ఓకే, అదర్ థింగు అరటిపండు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోకూడదు. థర్డ్ థింగు పాలు అరటిపండు తీసుకోకూడదు. చాలామంది స్మూతీస్ చేసుకుంటారు అరటిపండు పాలు స్ట్రాబెర్రీస్ కలిపి, దట్ ఈజ్ రాంగ్ అంట. నాకు ఈ మధ్య తెలిసింది ఆ బుక్స్ రిఫర్ చేసినాక, బిఫోర్ దట్ ఐ డోంట్ నో. కొన్ని థింగ్స్ నానమ్మ చెప్పింది, కొన్ని థింగ్స్ చదివినా నేను. ఓకేనా, అదొకటి. ప్లస్ అది గుడ్ల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, వెజిటేబుల్స్ దగ్గరికి వచ్చినాం కదా, ఇప్పుడు వెజిటేబుల్స్ పండ్ల గురించి మాట్లాడుతున్నాం. సో అరటిపండుతో ఏమేమి తినొద్దు, పొద్దున్నే తినొద్దు, సిట్రస్ ఫ్రూట్ తినొద్దు, పాలతోటి కలుపుకోవద్దు. ఓకేనా, అదొకటి. బెండకాయ పాలు అంటే బెండకాయ గురించి ఆల్రెడీ చెప్పిన, పొట్లకాయ గురించి ఆల్రెడీ చెప్పినాను. ప్లస్ కాకరకాయ ఒకటి, పెరుగన్నం ఒకటి తినొద్దు. ఓకేనా, ముల్లంగి బెండకాయ, ముల్లంగి కానీ పెరుగన్నం కానీ తినొద్దు. ముల్లంగి పాలు కలపకూడదు. అండ్ బెండకాయ పొట్లకాయతోటి కూడా పెరుగన్నం అనేది తినకూడదు. అర్థమవుతుంది కదా. అండ్ పీరియడ్ వచ్చినప్పుడు కూడా పెరుగన్నం తినొద్దు ఆడపిల్లలు. ఐ డోంట్ నో వై, బట్ వెనకట ఏంటంటే మనకు ఈ ప్యాడ్స్ లేవు కదా, లేవు కాబట్టి మనకు ఈ బట్టలు ఉండేది, క్లాతులు పెట్టుకునేది కాబట్టి వెనకట ముచ్చట చెప్తున్నా నేను. ఇప్పుడు నేను ప్యాడ్సే వాడిలే కానీ చెప్తున్నా. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఉతుక్కుతే కౌసు వాసన వస్తుందనో ఎందుకో మరి పెరుగన్నం తినొద్దు అనేది. ఓకే, అది కూడా చెప్తాను నేను, అది కూడా లాస్ట్లో చెప్తాను నేను. పీరియడ్స్ వచ్చినప్పుడు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి కూడా చెప్తాను మీకు తర్వాత. అదొకటి. అండ్ కాకరకాయతోటి పెరుగన్నంతో కాకరకాయ, ముల్లంగి, బెండకాయ, పొట్లకాయ ఇట్లాంటివి తింటే కడుపు నొస్తుంది. కడుపులో డైజెస్టివ్ సిస్టమ్ సరిగా పనిచేయదు, కడుపు నొప్పి లేచి బాగా ప్రాబ్లం కాజ్ చేస్తుంది. కడుపులో ఇన్ఫెక్షన్స్ వచ్చి గాల్ బ్లాడర్కి వీటికి ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే, జీర్ణశక్తి తగ్గిపోతుంది కాబట్టి అది బీ కేర్ఫుల్. ఓకే, పొట్లకాయ పాలు గుడ్లు ఇట్లాంటివి తింటే ఏంటంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కందిపప్పు మీరు ఎప్పుడు చేసినా కానీ చాలామంది ఏంటంటే బద్ధకం ఈ మధ్య కుక్కర్లో పడేస్తుర్రు. కుక్కర్లో పడేస్తే నాకు ప్రాబ్లం లేదు వండితే, బట్ ముందు కందిపప్పును నానబెట్టండి కొద్దిసేపు. నానబెడితే ఏమవుతుందంటే, అండ్ చింతపండు ఒకటి చాలా శాతం తగ్గియండి. పులుసులు అట్లాంటివి తగ్గియడానికి ట్రై చేయండి, మసాలాలు తగ్గియడానికి ట్రై చేయండి. వాటి వల్ల ఏమవుతుందంటే మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేవి తగ్గుతాయి. అండ్ పప్పు నేను చేసుకోవద్దనట్లేదు, నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టొద్దనట్లా, నేను కూడా ప్రెషర్ కుక్కర్లో పెట్టే చేస్తా. పప్పు 5 నిమిషాలలో అయిపోతుంది. బట్ థింగ్ ఏంటంటే దానికి యాక్చువల్గా మీరు కందిపప్పు, ఎస్పెషల్లీ కందిపప్పు, పెసరపప్పు పిత్తులు ఎక్కువ వస్తాయి. శనగపప్పు ఒకటి 3 కంపల్సరీ నానబెట్టాలి. ఎందుకంటే పెసరపప్పు, బీరకాయ అండ్ పాలకూర 3 కలిపి చేసిరా ఎప్పుడన్నా? మస్తు ఉంటుంది కూర, మా మమ్మీ చేస్తుంది, నేను ఒకసారి ఎప్పుడైనా పెడతాలేండి. అదొకటి. ప్లస్ సెకండ్ థింగు పెసరపప్పు, కందిపప్పు ఒకటి, ప్లస్ శనగపప్పు కొంతమంది పాలకూర అట్లాంటివి కలిపి చేస్తారు. కాబట్టి ఏంటంటే అవి 3 కూడా కంపల్సరీ అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ ముందు మీరు వంట చేసే ముందు అవి నానబెట్టాలి. నానబెడతానంటే ఆ గ్యాసు నురుగు వస్తుంది చూసిరా, నానబెట్టినప్పుడు ఆ నురుగంతా వెళ్ళిపోతుంది. ఆ నురుగంతా కడిగేసి దాని తర్వాత పప్పు చేసుకోండి. అట్లాంటప్పుడు ఏంటంటే లోపల కడుపులో గ్యాస్ అనేది ఫామ్ కాదు. అర్థమవుతుందా? అదొకటి. ప్లస్ వంకాయ పాలు ఒకటి, వంకాయ నువ్వులు ఒకటి
కలపకూడదు అంటారు. బట్ మా మమ్మీ ఎప్పుడు నువ్వులు పల్లీలు కలిపేసేది వంకాయ కూరలో, కానీ ఎప్పుడు నాకైతే ప్రాబ్లం రాలేదు. బట్ ఐ డోంట్ నో వై జీర్ణశక్తి ప్రాబ్లమ్స్ వస్తాయి, వేడి చేస్తుంది అని అంటారు. నువ్వులు ఒకటి ప్లస్ వంకాయ 2 కలిపి చేస్తానంటే వేడి చేస్తుందంట. వేడి చేస్తుంది కాబట్టి మంచిది కాదని పీరియడ్ ఉన్నప్పుడు పెట్టకపోయేది వంకాయ కూర. నిజం, ఐఎమ్ నాట్ జోకింగ్. అదొకటి. కాబట్టి వంకాయ ప్లస్ పాలు ఒకటి, నువ్వులు 3 కలిపి వండొద్దు అని అంటారు. అది ఓన్లీ ఏంటంటే పీరియడ్ ఉన్నప్పుడు ఇవ్వకపోయేది, ఎందుకంటే అది వేడి చేసి కాక కురుపులు అవుతాయి, ఎంటి కురుపులు అవుతాయి కదా చిన్న చిన్న ఈ సంకలల్లా పిర్రలకు, గట్లాంటివి ప్రివెంట్ చేస్తానికి. వెనకట అయ్యేది మాకు. అయితే మా నాన్నమ్మ ఏం చేసేదంటే ఒక సూది వీటికి గుచ్చేది, మొత్తుకునేది. నేను ఎందుకే అర్థ పొరి ఇంకతి ఆ ఎమ్మటే బోతలు లేకపోతే ఆ నొప్పి ఎప్పుడు ఉండదని చేసేది. మరి ఇట్స్ ట్రూ, షీఈ్ రైట్. సో అదొకటి. కాబట్టి వేడి పదార్థాలు అన్నట్టు అయ్యి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అదొకటి. ప్లస్ ఇంకా వేరే ఏమున్నాయబ్బా, చూస్తున్నా, థింక్ చేస్తున్నా, గుర్తొస్తలేదు తొందరగా. ఎప్పుడో చిన్నప్పుడు చెప్పిన ముచ్చట్లు కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే పాలకూర ఒకటి, టమాటా ఒకటి కలిపి తినొద్దు, మూత్రపిండాలలో రాళ్ళు వస్తాయంటారు. అండ్ అది ఎంత నిజము అనేది కరెక్టే, బట్ కొంచెం అది లోపల కెమికల్ రియాక్షన్ అయ్యి అదైతే అని అంటారు. కానీ నేను వండిన చాలాసార్లు నాకైతే ఏం ప్రాబ్లం రాలా. ఈవెన్ ఇటాలియన్స్ కూడా చేస్తారు టమాటో అండ్ స్పినిచ్ కలిపి డిషెస్, బట్ ఐ డోంట్ థింక్ ఐ నెవర్ గెట్ ఎనీ ప్రాబ్లం. నా ఫీలింగ్ ఏంటంటే ఏదన్నా నీకు రోగం వచ్చింది అంటే నువ్వు చేసిన పాపకర్మలను బట్టే నీకు ఆ రోగాలు వస్తాయి, అంతే తప్పితే ఇది వస్తుంది అది వస్తుంది. నా ఫీలింగ్ అది అపోహ అనుకుంటున్నా. బట్ మమ్మీ కూడా ఎప్పుడు వండకపోయేది, ఉట్టితే పాలకూర ఉండేది. బట్ నేను అప్పుడప్పుడు వేస్తా టమాటా, బట్ నాకైతే ఎప్పుడేం ప్రాబ్లం రాలే మరి, ఓకేనా? నాకు అటు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు. సో అదొకటి సంగతి. ఇంకొకటి ఏందబ్బా, ఇంకేమున్నాయా అని ఆలోచిస్తున్నా నేను. ఈ చెప్పిన తర్వాత మీకు వేరేది చెప్తా. పాలకూర నువ్వులు కూడా తీసుకోవద్దంట కలిపి, ఎందుకో మరి నాకు తెలియదు, కానీ మొత్తానికైతే తీసుకోవద్దంటారు. దోసకాయ టమాటా కలిపొద్దంటారు. ఐ డోంట్ నో వై, బట్ మా మమ్మీ ఎప్పుడు చేసినా దోసకాయ టమాటా చేసేది. మరి దోసకాయ టమాటా కలిపే ఉండేది మమ్మీ ఎప్పుడు, నాకైతే ప్రాబ్లం రాలా. మరి దోసకాయ టమాటా కలిపి చేయొద్దట. మరి ఎందుకు ఆయుర్వేదిక్ శాస్త్ర ప్రకారం ఆయుర్వేదిక్ బుక్లో ఉంది, కలిపొద్దట, కలిపి తినొద్దట. పులుపు కదా అది, 2 పులుపు కాబట్టి, పులుపు పదార్థాలు కాబట్టి కడుపులో గ్యాస్ వస్తుంది, తినొద్దు అని అంటారు. మరి కడుపులో గ్యాస్ అంటే ఎట్లాంటి గ్యాస్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒక గ్యాస్ ఏమవుతుందంటే పిత్తులు బర్పులు వచ్చేసి వెళ్ళిపోతుంది, అట్లయితే ప్రాబ్లం లేదు. అదే సేమ్ థింగు మళ్ళా పుల్లటి పదార్థాలు తిన్నప్పుడు కోకులు అట్లాంటివి తాగకండి, ఫిజీ డ్రింక్స్, ఎందుకంటే ఆ 2 గ్యాస్ కాబట్టి గ్యాస్ ఫామ్ అయితే అది ఏమవుతుందంటే అది ఒక గ్యాస్ ఏమో పిత్తులు వచ్చి మన మామూలుగా ఏమంటారు దేపులు వచ్చి వెళ్ళిపోతాయి, పెద్ద పెద్ద దేపులు వచ్చేసి ఆ లోపల పేగుల ఏమవుతుందంటే అంతా అరిగిన తర్వాత అది గ్యాస్ అట్లాంటిది ఉంటుంది. ఏంటంటే బబుల్స్ రూపంలో ఏర్పడి ఆ బబుల్స్ అనేవి బయటకు వస్తాయి అన్నట్టు, ఆ హోల్ ద్వారా, ముడి హోల్ ద్వారా. దానివల్ల పర్రని సౌండ్ వచ్చి బయటకు వెళ్తుంది అనమాట. సో దట్ ఈస్ ఫ్యాక్ట్. సో అది సంగతి. సో కాబట్టి ఏంటంటే అదొకటి. సెకండ్ థింగ్, గ్యాస్ ఫామ్ అయితే ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అయినప్పుడు గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పుల్లటి పదార్థాలు ఎక్కువ తినకూడదు అంటారు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే గ్యాస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది చెస్ట్లో ట్రాప్ అవుతుంది, హార్ట్ బర్న్ అవుతుంది అనమాట. హార్ట్ బర్న్ ప్రాబ్లం వచ్చేసి చెస్ట్లో ట్రాప్ అవుతుంది. చెస్ట్ ట్రాప్ అయితే ఇక తంటాలు పడాల్సి వస్తుంది దానికి. చెస్ట్లో ట్రాప్ వచ్చినప్పుడు మీకు గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈనోనో ఏది అవుతారో మీరు నాకు తెలియదు, ఇక్కడైతే నేను గ్యాస్ కాలు తీసుకుంటా. బట్ ఏం చేయండి అంటే 2 కాళ్ళు ఉంటాయి కదా మీ, చూపిస్తా గురే ఒక్క నిమిషం, నీకు వెనక పెట్టి. ఈ 2 కాళ్ళు ఉన్నాయా మీరు నేను చీర కట్టుకున్నా మీకు తెలుస్తుంది, ఇట్లుందా? అది పండుకోండి, వెనక పండుకొని అది మీకు చిన్నుకు తగలాలి కాళ్ళు, ఓకే? అంత పైకి లేపాలి 2 కాళ్ళు, లేపి ఇట్లనే పట్టుకోవాలి గట్టిగా, అర్థమవుతుందా? అట్లనే పట్టుకొని ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాల దాకా అట్లనే ఉండాలి. ఉండి
ఏమవుతుందంటే గ్యాస్ అనేది వెళ్ళిపోతుంది బయటికి పిత్తుల రూపంలో. దాని తర్వాత ఏం చేయండి అంటే, మీకు గ్యాస్ ఒకవేళ చెస్ట్లో ట్రాప్ అయ్యి హార్ట్ బర్న్ వస్తే ఆ ఈనో అట్లాంటివి తీసుకున్నాక కూడా ఒక్కొక్కసారి పోదు, బాగా విసిగిస్తుంది, నైట్ నిద్రపోతానికి ప్రాబ్లం అవుతుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే అట్లా కొద్దిగా పోతాయి. అండ్ లేకపోతే ఈ మన ఒక స్ట్రైట్గా వెనకకు భుజాలు ఇట్లా పెట్టేసి స్ట్రైట్ కూర్చోవాలి. 5 నిమిషాలు స్ట్రైట్ కూర్చొని ఉంటే అట్లా కూడా బర్పుల ద్వారా మీకు గ్యాస్ వెళ్ళిపోతుంది అనమాట. అదొక టిప్పు. ఓకే, ఇప్పుడు వేడి పదార్థాలు ఏంది, వేడి ఏం చేస్తుంది, అండ్ పీరియడ్ ఉన్నప్పుడు ఆడోళ్ళకి ఎస్పెషల్లీ ఏమేం పదార్థాలు తినకూడదు, ఏం తింటే బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది, టూ మచ్ బ్లీడింగ్ అవుతుంది. కాబట్టి కొన్ని థింగ్స్ పీరియడ్ ఉన్నప్పుడు తినకూడదు. ఆ పదార్థాలు ఏమేమో చూద్దామా. ఇప్పుడు మొత్తం ఏమేమి కలిపి తినకూడదు అనేది చెప్పిన కదా మీకు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మన 4 or 5 ఐటమ్స్ డిఫరెంట్ థింగ్స్ చెప్పిన కదా, అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతా, మీరేం టెన్షన్ పడకండి. అండ్ అదర్ థింగ్, కాపీ కొట్టకండి. ఈ కాపీ కొడితే ఏమవుతుందో మీకు తెలుసు కదా, ఇప్పుడు యూట్యూబ్ మళ్ళీ తీసేస్తుంది మీ ఛానల్, మీ ఇష్టం అది. అండ్ అదర్ థింగ్ ఏంటంటే, ఇది నా కంటెంట్, మీరు దొంగతనం చేసి తింగరేషాలు వేసి కంటెంట్ దొంగతనాలు చేస్తే ఇప్పుడు యూట్యూబ్ కొత్త రూల్స్ పెట్టింది, తీసి పారేస్తుంది. మీది మానిటైజేషన్ కాదు, డబ్బులు కూడా రావు మీకు, బడ్జెట్ కూడా మీ ఇష్టం. ఇక రిస్క్ తీసుకుంటా అంటే తీసుకోరు, మీ ఇష్టం అది. అండ్ పీరియడ్ వచ్చినప్పుడు పొటాటో ఎక్కువ తినకూడదు. పొటాటో కాదు, పపాయ ఎక్కువ పొప్పడి పండు అనేది ఎక్కువ తినకూడదు. నార్మల్గా కూడా పపాయ ఎక్కువ తినకూడదు. ఎందుకంటే చెప్పనా, పపాయ ఒకటి, బీట్రూట్ ఒకటి, అండ్ ఇంకొకటి ఏందబ్బా, పపాయ, బీట్రూటు, బ్లూబెర్రీస్, ఈ 3 కూడా ఎక్కువ మోతాదులో తీసుకోకండి. ఎందుకంటే ప్రాబ్లం ఏమవుతుందంటే, అవి 3 ఎక్కువ తీసుకుంటే డయేరియా పట్టుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ పొప్పడి పండు వేడి చేస్తుంది, వేడి చేయడం వల్ల బ్లీడింగ్ అనేది ఎక్కువ వస్తుంది ఆడవాళ్ళకు. కాబట్టి పపాయ తీసుకోకండి. బ్లూబెర్రీసు అండ్ బీట్రూట్ మాత్రము తక్కువ మోతాదులో తీసుకోండి. ఈవెన్ పపాయ కూడా తక్కువ మోతాదులో తీసుకోండి, దానికి కూడా డయేరియా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పపాయ అనేది తినండి, కొంచెమే తినాలి, ఎక్కువ తినకూడదు. ఓకేనా, టూ మచ్ తినకూడదు. అదొకటి. సెకండ్ థింగ్, నువ్వులు చాలామంది మనము వెనకట, అంటే నన్నేం కూర్చోబెట్టలే మా అమ్మగాని మూలకు చెప్తున్నా, వెనకట మూలకు కూర్చోబెట్టినప్పుడు అప్పుడు నువ్వులు అది కూడా నువ్వులు అవన్నీ ఎప్పుడు ఇచ్చేది, ఆల్రెడీ కూర్చోబెట్టినాక ఇవ్వకపోయేది వాళ్ళు. అయినాక 5వ రోజు స్నానం, 3వ రోజు స్నానం అయినాక అప్పుడు పెట్టేది నువ్వులు. ఎందుకంటే పోయిన రక్తం అంతా మళ్ళీ ఐరన్ వస్తానికి, బాడీలోకి వస్తానికి బెల్లము అండ్ నువ్వులు కలిపి ముద్దలు చేసి పెట్టేది. అది ఒకటి, నువ్వులు ఒకటి, బెల్లం ఒకటి. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బట్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది వేడి చేసి. కాబట్టి అది వేడి పదార్థం, తినకూడదు పీరియడ్ ఉన్నప్పుడు. థర్డ్ థింగ్, పీరియడ్ అయిపోయాక తినండి, పీరియడ్ ఉన్నప్పుడు తినవద్దు. నేను ఎప్పుడు కూడా నువ్వు ముద్దలు చేసి ఫస్ట్ కిటికానికి పెడతా, బట్ ఓన్లీ పీరియడ్ ఉన్నప్పుడు అసలు ముట్టుకోను వాటిని నేను. కాబట్టి అదొకటి, 2 థింగ్స్. 3వ థింగ్స్, పీరియడ్ ఉన్నప్పుడు ఎటువంటివి కూడా వేడి పదార్థాలు అనేది తినకూడదు. వేడి చేసేవి అనేది ఎటువంటివి కూడా తినకూడదు, అసలు వేడి పదార్థాలు తినకూడదు. అండ్ నెయ్యి అండ్ తేనె 2 కలపకూడదు అంటారు, కలిపి తీసుకోకూడదు అంట. కొంతమంది తీసుకుంటారు, డోంట్ టేక్ ఇట్, అరగదు కడుపులా. అర్థమవుతుందా? అదొకటి. ఐ థింక్ దట్స్ ఇట్ అనుకుంటా. అండ్ కడుపుల నొప్పి నుంచి నివారణ చెయ్యడానికి పీరియడ్ అప్పుడు మీకు మామూలుగా ఇవి పారాసెటమాల్ వేసుకోవాలమ్మో. నేను పారాసెటమాల్ వేసుకొని నా వల్ల కాదు. ఇదివరకంటే వెనకట లేవు, కానీ ఇప్పుడు నేను అవి కంపల్సరీ వేసుకుంటా, లేకపోతే నా వల్ల కాదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది కడుపుకు ఇది చల్లగా ఉండేవి కూలింగ్ ప్యాచెస్ అని దొరుకుతాయండి పీరియడ్కి. అది బుజ్జికి ముందల అండ్ పొట్ట కింద
ఎక్కడైతే నొప్పి లేస్తుందో అక్కడ పెట్టుకుంటే మీకు 8 అవర్స్ రిలీఫ్ ఉంటుంది. దాంట్లో లోపల పారాసిటమాల్ అనేది కలుపుతాడు వాడు. దానివల్ల ఏమవుతుందంటే మీరు లోపల వేసుకునే కదా, అది కూడా పెట్టడం వల్ల మీకు కొంచెం తగ్గుదల అనేది ఏర్పడుతుంది. అండ్ వెనకటోళ్ళు ఏంటంటే వాసన వస్తుంది పెరుగు తినొద్దు అనేటోళ్ళు, కానీ మజ్జిగ తాగండి, కడుపులో చల్లబడుతుంది. అర్థమవుతుందా? పీరియడ్ వచ్చినప్పుడు ఆడోళ్ళు. ఓకే. అండ్ నొప్పికి పీరియడ్ క్రాంప్స్కి మామూలుగా ఇది ఏమంటారు, యూకలిప్టస్ ఆయిల్ ఉంటుంది కదా, యూకలిప్టస్ ఆయిల్ అన్న విక్స్ అన్న రెండిట్లలో ఏది రాసినా ఏం లేదు. కడుపు దగ్గర కానీ మీకు కాళ్ళల్లో నొప్పులు వస్తాయి, గజ్జలల్లో వస్తుంది, అండ్ వెనకంగా బ్యాక్ పెయిన్ వస్తుంది. నాకు తెలుసు మెడల నొప్పులు కూడా వస్తాయి కొంతమందికి. ఐ మీన్ నాకైతే జ్వరమే వస్తుంది 2 days. నేను అసలు కదలలేను ఇంకా అప్పుడు. ఆ 2 days బాగా పెయిన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఓన్లీ 40s దాటినాక అట్లా 45 దాటినాక ఇప్పుడు అట్లా ఉంది, కానీ అంతకుముందు అంతగానే లేదు. అండ్ బ్లీడింగ్ నార్మల్గానే ఉంటుంది, అంత టూ మచ్ ఏం కాదు. కానీ అది థింగ్ ఏంటంటే దానికి యూకలిప్టస్ ఆయిల్ ఒకటి బుర్ర మీద కానీ ఎక్కడైనా కాళ్ళల్లో ఎక్కడనైనా మీకు నొప్పి లేస్తుంది అని అనుకుంటే మాత్రం అది రాసుకోండి. అండ్ ఇమీడియట్గా బాగా రిలీఫ్ ఇస్తుంది. అది 5 minutes లోపల రిలీఫ్ ఇస్తుంది. ఓకేనా? అవి నా హెల్త్ టిప్స్, ఆయుర్వేదిక్ టిప్స్. ఏమేమి కలిపి తినొద్దో మీకు ఆల్రెడీ చెప్పిన కదా. అండ్ డయేరియా కాజ్ చేసే ఫ్రూట్స్ ఏందో మీకు చెప్పినాను. అండ్ వేడి చేసే పదార్థాలు ఏంటియో చెప్పినాను. ఏమేమి కలిపి తినొద్దో చెప్పినాను. కూరగాయలు కానీ, గుడ్లు కానీ, పాలు కానీ, పెరుగు పదార్థాలు కానీ, అన్నీ కూడా ఆకుకూరలు కానీ కొన్ని థింగ్స్ కలిపి తినకూడదు. అవన్నీ కూడా మొత్తము ప్రాపర్గా చెప్పినాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ థింగ్ హెల్త్ టిప్ మీకు ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఏమంటారుగా తునకలు లేనిది తింటలేరు ఎవరు, ముక్కలేంది ముద్ద దిగుతలేదు, అండ్ ముక్క సుక్క లేనిది నడుస్తలేదు జనాలకు. కాబట్టి ఆల్కహాల్ విషయంలో ఆడోళ్ళు కూడా తాగుతారు ఇప్పుడు. బట్ థింగ్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, నేను ఆల్కహాల్ ఎప్పుడు తాగలేదు, బట్ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న డిజర్ట్స్ తినేదాన్ని, ఇటాలియన్ డిజర్ట్స్. అప్పుడు నాకు తెలీదు. బట్ దాని తర్వాత నేను గరుడ పురాణం చదివిన తర్వాత నుంచి మోస్ట్లీ 90% వెజిటేరియన్ తినడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఎవ్రీ టైము మీట్ తిన్నప్పుడు నేను క్షమాపణ కోరుకుంటున్నాను యమధర్మరాజును. అండ్ అదర్ థింగ్, ఆల్కహాల్ లేకుండా ఉండే ఏమన్నా ఉంటే అది చూసి అవి లిక్విడ్స్ తెచ్చుకొని నేను డిజర్ట్స్ తింటున్నాను తప్పితే ఐ డోంట్ ఫీల్ లైక్ ఈవెన్ ఈటింగ్ దోస్ డిజర్ట్స్ ఎనీమోర్. టిరమిసు ఒకటి, లెమన్చెల్లో ఒకటి, ఆ రెండిట్లలో ఆల్కహాల్ కలుపుతారు. సో నేను ఇంకా అవి తినట్లేదని కాదు, తింటాను ఇటాలియన్వి, బట్ ఆల్కహాల్ లేనివి ఓన్లీ కాఫీతో చేయడము ప్లస్ జస్ట్ లెమన్ జ్యూస్ తోటి చేయడం అట్లా చేస్తున్నాను అనమాట. ఓకే, అదొకటి. అండ్ అదర్ థింగ్ హెల్త్ టిప్ మీట్ గురించి వస్తే, మీటు తినండి, తినొద్దని నేను అనట్లా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకసారి అలవాటు అయిందంటే ఇట్స్ డిఫికల్ట్. ఓకే, నేను తినొద్దు అనట్లేదు, బట్ పీరియడ్ ఉన్నప్పుడు కొంచెము తీసుకోండి. గుడ్లు అట్లాంటివి ఎక్కువ తీసుకోండి అప్పుడు, ఎందుకంటే అది నీకు ఎనర్జీని ఇస్తుంది. అండ్ ప్రోటీన్ అనేది అవి అవసరం మనకి బాడీకి, ఎందుకంటే కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది కాబట్టి. అండ్ పీరియడ్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మీటు అవి తినమని చెప్తున్నాయి, ఎందుకంటే అది మంచిది. నాట్ ఓన్లీ దట్, అండ్ పాలు అట్లాంటివి కూడా ఎక్కువ తీసుకోండి. అండ్ ప్లమ్స్ ఒకటి ఎక్కువ తినండి పీరియడ్ ఉన్నప్పుడు ఆడోళ్ళు. వాటి వల్ల ఏమవుతుందంటే కొంచెము పోయిన బ్లడ్ అనేది వస్తుంది. అండ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు నువ్వు ముద్దలు ఒకటి, పపాయ ఒకటి, అండ్ ఖర్జూరాలు ఒకటి ఎక్కువ తీసుకోండి పీరియడ్ ఉన్నప్పుడు. ఖర్జూరాలు ఏంటంటే నడుము నొప్పిని తగ్గిస్తుంది. ఖర్జూరాలు ఒకటి, చెర్రీ జ్యూస్ ఒకటి పీరియడ్ ఉన్నప్పుడు, అండ్ యూకలిప్టస్ ఆయిల్ ఒకటి రాసుకోండి. ఆ రెండు మాత్రం, ఖర్జూరాలు ఒకటి అండ్ చెర్రీ జ్యూస్ ఒకటి బాగా టమ్మీ క్రాంప్స్ని తీసేస్తుంది. ఓకేనా? ఓకే,
అదొకటి. అండ్ మీట్ మాత్రము ఎక్కువ తినకండి. పీరియడ్ టైంలో అప్పుడు తినండి, ఎందుకంటే మీకు ఆ ఎనర్జీ కావాలి, ప్లస్ మీట్ అరగడానికి 48 అవర్స్ టు 72 అవర్స్ పడుతుంది కాబట్టి అది కడుపులో కొంచెం ఎనర్జీ ఉంటుంది కాబట్టి దానికి ఎనర్జీ మీకు బూస్టింగ్ లాగా ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. ఎక్కువ శాతము పీరియడ్ టైంలో ఆకుకూరలు ఎక్కువ తినడానికి ట్రై చేయండి, ఎందుకంటే వాటిల్లో కాల్షియము అండ్ ఐరన్ కంటెంట్ మంచిగా ఉంటుంది, ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కళ్ళకు మంచిది అండ్ హెల్త్కి కూడా మంచిది అనమాట. మీరు ఏదైతే రక్తము ఇవన్నీ కోల్పోతారు కదా, అప్పుడు బాడీ వీక్ కాకుండా మీకు బూస్టింగ్ లాగా పనిచేస్తుంది అనమాట. అండ్ అదర్ థింగ్ ఏంటంటే మీరు మీటు నార్మల్ డేస్లలో టూ మచ్గా తీసుకోబాకండి, ఎందుకంటే అది. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఆల్సో మీకు కంపల్సరీ కంటిన్యూస్గా చెక్ చేయండి, మీది అసలు రోజు మీరు దొడ్డికి పోతుర్రా లేదా అనేది చెక్ చేసుకోండి. ఆ రోజు మీరు దొడ్డికి పోలేదనుకోండి, మీరు ప్రూన్స్ అనేవి తీసుకోండి. ఓకేనా? ప్రూన్స్, PRUNES, ప్రూన్స్ జ్యూస్ తీసుకుంటే ఏమవుతుందంటే బయలుకి వస్తుంది. ఓకే. ప్రూన్ జ్యూస్ అనేది తాగడానికి ట్రై చేయండి. లేకపోతే ప్రూన్స్ ఇక్కడ దొరకవు కదా మాకు ఇండియా అలా అంటే, ప్రూన్స్ లేకపోయినా ఖర్జూరా అండ్ ప్రూన్స్ బోత్ ఆర్ ది సేమ్ ఫ్యామిలీ. అండ్ ప్లమ్స్, ఆ 3 కూడా సేమ్ ఫ్యామిలీ అనమాట. బట్ థింగ్ ఏంటంటే ప్రూన్స్ ఇస్ వెరీ రేర్, ఇక్కడ ఓన్లీ ఫారిన్ కంట్రీస్లో దొరుకుతాయి, ఇండియాలో దొరకవో తెలీదు నాకు. బట్ ఖర్జూరాలు మాత్రం కంపల్సరీ దొరుకుతాయి కదా, డ్రైడ్ ఖర్జూరాలు ఉంటాయి కదా, అవైనా సరే మీరు ఈవెన్ ప్రూన్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్, బట్ టూ మచ్గా తీసుకోకండి. టూ మచ్ తీసుకుంటే మళ్ళీ డయేరియా వస్తుంది. ఓన్లీ అది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా నేను. సో కాన్స్టిపేషన్ ఉన్నోళ్ళు ప్రూన్ జ్యూస్ తీసుకోండి, లేకపోతే ఖర్జూరాలు ఉంటాయి కదా, ఖర్జూరాలు నానబెట్టి ఆ డ్రింక్ తాగినా కానీ మీకు కొంచెం కలుపుకుంటుంది అన్నట్టు. బట్ అది తాగినాక, జ్యూస్ తాగినాక ఏం చేయాలంటే, ప్రూన్స్ తిన్నాకనైనా జ్యూస్ తాగినాకనైనా ఖర్జూర జ్యూస్ తాగినాకనైనా మీరు ఏంటంటే ఒక పచారులు కొట్టాలి, ఒక 10-12 సార్లు పచారులు కొట్టుడు, స్టెప్స్ ఉంటే ఎక్కి దిగుడు అట్లాంటివి చేస్తే ఏంటంటే కడుపులో కలుపుకొని దొడ్డికి వచ్చేస్తుంది అనమాట. సో ఏంటంటే మీట్ ఎక్కువ తినొద్దు, ఎందుకంటున్నా అంటే అది అరగడానికి 72 అవర్స్ పడుతుంది కాబట్టి అది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు హార్ట్ స్టూల్స్ వస్తాయి. హార్ట్ స్టూల్స్ రావడం ద్వారా ఏంటంటే పైల్స్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే లోపల నువ్వు ప్రెషర్ యూజ్ చేస్తున్నావు కదా, దానివల్ల హార్ట్ స్టూల్స్ అనేవి బయటకు వస్తున్నాయి నీకు. ఒక్కొక్కసారి రాదు, అది ఏంటంటే 1.5 మీటర్ ఉంటుంది అది పేగు, అది అరిగి వెజిటేబుల్స్ అరిగినప్పుడు వెజిటేబుల్స్ తిన్నప్పుడు మీకు కంపు కొట్టదు దొడికి, మీట్ తిన్నప్పుడు కంపు వాసన వస్తుంది. మీరు గుర్తించారో లేదో ఒకసారి టెస్ట్ చేయండి. అండ్ అదర్ థింగ్ ఏంటంటే అది కూర్చున్నాక టాయిలెట్లో 2 మినిట్స్లలో అయిపోవాలి దొడ్డికి. దట్స్ అట్లా అంటే అప్పుడు మాత్రమే మీరు హెల్తీగా ఉన్నట్టు లెక్క. అది హార్ట్ స్టూల్స్ వచ్చినప్పుడు మీటు ఊరికే కంటిన్యూస్గా ఒకటి అరగకముందే ఇంకోటి లోడు, అన్లోడింగ్ కాకముందే ఇంకోటి లోడు, రోజు మీటు దీన్ని తగలబడ్డారు అనుకోండి, మీరు ఏమవుతుందంటే మొహం మీద ముడతలు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ప్రాబ్లం ఏమవుతుందంటే నీకు హార్ట్ స్టూల్స్ వస్తాయి కాబట్టి అది సగమే బయలుకి వస్తుంది, బయటికి మొత్తం రాదు. అండ్ దానివల్ల ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే లోపల నరం అనేది ఉబ్బుతుంది, దానివల్ల పైల్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి బీ కేర్ఫుల్. ఓకే మై స్వీటీస్, హోప్ ఇట్ విల్ హెల్ప్. అండ్ తప్పుగా అనుకోకండి, ఎందుకంటే చాలామందికి తెలీదు కాబట్టి 99.9% ఆఫ్ ది పీపుల్ తెలియదు కాబట్టి ఏమేమి తింటే మంచిది, ఏమేమి కలిపి తినకూడదు అనేది మీకు మీ సేఫ్టీ కోసం, మీ రక్షణ కోసం చెప్తున్నాను, ఎందుకంటే కొన్ని ప్రాణాలు కూడా తీయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? బీ కేర్ఫుల్. ఓకే బేబీస్, లవ్ యూ ఆల్, బాయ్.